సమయానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది. దాన్ని కనిపెట్టి బలి బలి. హూ ఇస్ దట్ బ్లాక్ స్లీప్? పెళ్లి కొడుకు ఎవరు అన్నా? పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. హాయ్ దోస్తులు, పల్లెటూరులో పెళ్ళి అంటే ఎలా ఉంటుందో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి, నా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు అవే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు అందరు ఫంక్షన్లో అక్కడిక్కడ చేసుకుంటుంటారు. మన ఇంటి దగ్గర చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫంక్షన్, ఆ పెళ్ళి ఒకసారి చూపిస్తా. వీళ్ళంతా పెద్ద మనుషులు. దేనికోసం అంటే పొద్దున్నే మర్రి మండలు తీసుకురావాలి పందిరేయడానికి. వీళ్ళంతా పెద్ద మనుషులు. ఇగో ఈయన్నే పెళ్ళి కొడుకు. ఈ పెళ్ళి కొడుకు పెళ్లి చేయాలనడానికి మండలు తీసుకురావడానికి మేమందరం వెళ్తున్నాం. ఇగో ఈ పోటుగాళ్ళ వీళ్ళంతా పెద్ద మనుషులు. మీరే అయ్యా పోటుగాళ్ళు, హాయ్ చెప్పండి. ఈ పోటుగాడు ఎందుకు అడ్డు తిరిగాడు? తిరుగుదోరా. ఆయన పెద్ద పోటుగాడు, వీళ్ళందరికీ లీడర్ అయినా. ఈయనతో పాటే పోయి మండలు కొట్టుకొని వస్తారు. వీళ్ళంతా పెద్ద మనుషులు వచ్చి ఇలా పందిరేస్తారు. గొడ్డలు చేతిలో పట్టుకున్నాడు. ఇంకా దెబ్బకు ఒక మండ ఇరగాలి. గో వస్తుంది ఆడంగా మా రథం వస్తుంది. ఆ రథంలోనే ఇవన్నీ మండలు కొట్టి తీసుకురావాలి. ఇక్కడ నుంచి ఆ రథంలో వెళ్ళాలి. ఆ రథంలో వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పొద్దున్నే పందిరికి వెళ్ళాలంటే అది ఎంజాయ్. ఇంకా అందరూ చిన్న పిల్ల పెద్ద అందరూ వచ్చేస్తారు ఒక పెళ్ళికి పందిరేయాలంటే. ఇగో వచ్చిండు ట్రాక్టర్ యజమాని చిన్న సెల్మారెడ్డి అంటారు ఈయనను. వీడు కూడా ఈ టీంకి అంతా లీడర్ అనుకుంటా. వీడు గొడ్డలు పట్టిండంటే ఇంక అంతే. ఇంకా ఒక్కసారి నరకడం మొదలు పెడితే ఇక మండలే కాదు, కిందున్న పాదాలు కూడా కదిలేసేస్తాయి. అలాంటి వాడు వీడు పోటుగాడు. ఏరా తాటి చెట్లకే ఎక్కుతావా? ఈత చెట్లకు ఎక్కవా ట్రాక్టర్? ఏమైంది మా మండలకు అందరు పెళ్లి కాని కొడుకులు వచ్చిరా? వాళ్ళే కొట్టాలనా? ఈ కొడుకులకు ముందు కొట్టి, ఈ బిడ్డల్ని ముందు కొట్టియాలి వీళ్ళిద్దరిని. లేకపోతే ఈత చెట్లు తాటి చెట్లు ఎక్కుతున్నారు కొడుకులు. మా డ్యాన్స్ మాస్టర్. నువ్వేం కొట్టవద్దు మాస్టర్, నువ్వు స్టెప్ లేపియాలి. ఈ కొడుకులంతా పెళ్లి కాని కొడుకులే. ఏయ్ మంత్రి, ఈడో పెళ్లి కాని కొడుకే. తమ్ముడు ఈడు అంటలేడు అంట, ఇంక కుదిరినట్టుంది. రే మైగా ఏదైనా ముడి పెట్టారు కెమెరాకి, మూతులు పెట్టాక. మా బామ్మడి కోసం ట్రాక్టర్ పెట్టిన ట్రాలీ ఆట అయితే ఈయనకే సరిపోదు. ఇక్కడ నమస్తే పెడతాడు. వస్తాం పోయేటప్పుడు వస్తాం, నీ పని పడతామని చెప్తున్నాడు. మొత్తానికైతే చెట్టు దగ్గరికి వచ్చి మా బ్యాచ్ ఇదే చెట్టును నరకాల్సింది. కింద మీద కొట్టి ట్రాక్టర్ నింపేసి తీసుకొని పోవాలి. పచ్చగా వేయాలి పందిరి. ఎంత బాగుందో చెట్టును చూస్తే అసలు నరకాలనిపించట్లేదు. చాలా బాగుంది. ఫస్ట్ పూజ చేయాలంట చెట్టుకి. ఆచారం ప్రకారం అందరికీ పెళ్ళైన వాళ్ళకి ఏదో చేతికి అవి కడతారు. కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఆ మండలు ఒక్కొక్కటి కొట్టి ట్రాక్టర్లు వేసి తీసుకొని రావాలి. ఇక్కడ చెట్టు పచ్చగా పూజ చేస్తేనే అక్కడ పందిట్లో పెళ్లి కొడుకు జంట కూడా పచ్చగా ఆనందంగా ఉంటారని ఆచారం అన్నమాట.
తమ్ముడు పిల్లలు బాగా వచ్చిర్రా, బాగా కష్టపడుతున్నారు. ఏంటన్న పిల్లలకు రోజు టిఫిన్ చేసే అలవాటు పహేలు అయినట్టున్నాయి. ఆకులు ఏంటొస్తే ఎట్లాగో సైట్ టిఫిన్ చెప్పిస్తారు, ఆ టిఫిన్ కోసం వచ్చి అదేనారా ఒక్క మాండేస్తారు, ఒక ఆకలేరు ట్రాక్టర్లో టిఫిన్ కోసం వచ్చారు. గాడు అస్సలే దేడిదమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. అసలు ఏం మంచిగా నువ్వు మండలు కూడా నీకు వచ్చి ఆడ కూర్చున్నావేరా. గొడ్డలు లేదు పులి, దేంతో కొట్టాలి సై ఈ గొడ్డలంటే ఇష్టమేరా మీ బావకు. నా గొడ్డలు నా గొడ్డలు ఏం పని చేస్తుంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాత్రి తాగింది దిగలేదా? మొత్తానికి మేమందరం కలిసి పెళ్ళికొడుకు ఇంటి ముందు పందిరేసేసాం పచ్చగా. ఇప్పుడు పెళ్ళికొడుకు మాకందరికీ చిన్న ట్రీట్, ఇంత మందు, ఇంత స్టఫ్, మంచి భోజనం పెట్టి పంపిస్తారు. వాళ్ళు మంచిగా తిని తాగి ఇంత ఆశీర్వాదం ఇస్తారు అన్నట్టుగా వెళ్ళిపోతారు. ఇది పద్ధతి ఊర్లలో ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం. అప్పట్లో చిన్నప్పుడు కూడా మేము కూడా బండ్ల మీద ట్రాక్టర్ల మీద ఇది పందిరి మండలకు వెళ్ళాలంటే ఎంతో సంతోషంతో పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి పల్లపులు వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. తీసుకొచ్చి పందిరేస్తుంటే ఆనందమే వేరు. మళ్ళీ ఆ రోజులు రావాలంటే కష్టం. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. టమాటా ప్రోటీన్ దాంట్లో చేసేదే గబ్బు పని. సోల్జర్స్, వీ హావ్ ఎ ట్రోజన్. మనల్ని అంతం చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది. దాన్ని కనిపెట్టి బలి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? బ్లాక్ షీప్. వసి చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب. పెళ్లి కొడుకు ఎవరు అన్నా? పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఒకసారి అందరు బాయ్ అని చెప్పారు. నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలి మురిపాల చోలాలి. సురులకే సేనాధిపతికి మధురమగులాలి ముచ్చకములాల.